ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణకు ఆడపిల్లలు ఖచ్చితంగా కరాటే, కుంఫు నేర్పించడం అవసరమని ఎవ్వర్ని అడిగినా ముక్త కంఠంతో ఖచ్చితంగా అవసరమని చెప్తారు. అదే కర్రసాము గనక నేర్చుకుంటే ఒక ఆడపిల్ల ఎదుట నలుగురు పోకిరిగాళ్లున్నా ధీటుగా ఎదుర్కోగలదని ఘంటాపథంగా చెప్తున్నారు జగదీశ్వరి. బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంది. ఆడపిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కర్రసాము నేర్చుకుంటే 10 మంది 15 మంది మనం వచ్చినా సరే అటాక్ చేయగలిగే శక్తి మనకు వస్తుంది. అందుకే ముఖ్యంగా ఆడపిల్లలకే నేర్పిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటే మంచిది అని. ఆధునిక కాలంలో అమ్మాయిలు బాగా చదువుకోవడమే కాదు, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తనను తాను కాపాడుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని అంటున్నారు. అందుకే తన పరిధిలో తమ ఇంటి సమీపంలో ఉన్న ఆడపిల్లలకు కర్రసాము నేర్పిస్తున్నానని చెబుతున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోని తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి చెందిన వెల్నాటి జగదీశ్వరి వివాహిత కాగా ఆమెకు 2 కుమార్తెలున్నారు. ఒకవైపు పిల్లల్ని, ఇంటి పని చూసుకుంటూనే స్థానికంగా ఉన్న ఆడపిల్లలకు కర్రసాము నేర్పిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు, రావికంపాడు గ్రామంలో ఉన్న ఆడపిల్లలందరూ స్కూల్ నుండి వచ్చి రాగానే కర్ర చేత పట్టి జగదీశ్వరి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ సుమారు గంటసేపు కర్రసాములో మెలకువలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇలా రావికంపాడు గ్రామంలో దాదాపు చాలామంది ఆడపిల్లలు, ముఖ్యంగా విద్యార్థినులు కర్రసాములో చేయి తిరిగిన వారుగా మారారు. జగదీశ్వరి డిగ్రీ చదువుకొని గృహిణిగా ఉన్న భర్త భరత్ కుమార్ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంతో ఆడపిల్లలకు కర్రసాము నేర్పిస్తున్నారు. అంతేకాదు, స్థానికంగా జరిగే జాతర మహోత్సవాల్లోనూ పలు మోటివేషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొని తన విద్యను ప్రదర్శించి అనేక మంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అబ్బాయిలు కూడా ఉన్నారండి, వాళ్ళకి కూడా నేర్పిస్తాను. కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, 10 మంది దాకా ఉంటారు అబ్బాయిలు, వాళ్ళకి కూడా నేర్పిస్తున్నానండి. సరే, మీ పేరెంట్, మీ నాన్నగారి యొక్క ప్రోత్సాహం, మా డాడీ, మా ఆయన సహకారం, మా హస్బెండ్ అయితే చాలా మంచి ప్రోత్సాహం అండి నాకు. తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇది. తను కానీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు. తన సహకారంతోనే వాళ్ళ ఊరిలోనే నేను పిల్లలకి కర్రసాము నేర్పిస్తున్నాను. అత్తారింటి దగ్గర నేర్పిస్తున్నానండి. హాయ్ అండి, నా పేరు సాయంని. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మాది రావికంపాడు గ్రామం. నేను ఈ కర్రసాము అనేది సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటున్నానండి. ఈ అక్క మాకు సెల్ఫ్ డిఫెన్సే కాకుండా మాకు మోటివేషన్ చేస్తుంది. అలాగే డైలీ కర్రసాము అయినా 1 అవర్ మెడిటేషన్ చేపిస్తుందండి, అంటే ప్రశాంతంగా ఉండడం కోసం. అలాగే బాగా నేర్పిస్తుందండి, అంటే తిట్టకుండా కొట్టకుండా కొంచెం బాగా కోఆపరేట్ చేసి నేర్పిస్తుంది. నా పేరు విజయలక్ష్మి అండి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ రావికంపాడులో కర్రసాము చేస్తున్నానండి. మేము కర్రసాము అనేది ఎందుకు నేర్చుకుంటున్నామంటే, చదివి ఎక్కడికైనా ఉద్యోగం చేయడానికి కానీ, చదవడానికి కానీ, ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాకు మేమే వెళ్ళగలిగేలాగా చేయడానికి నేర్చుకుంటున్నామండి. అంటే ఎవ్వరు మనల్ని ఏం చేయరు, మనం స్వేచ్ఛగా బతకగలము అని అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా, ఇంకా గర్వంగా అనిపిస్తుందండి ఇది నేర్చుకున్నందుకు. నా పేరు కీర్తి అండి. నేను 5వ తరగతి చదువుతున్నాను. మాది రావికంపాడు గ్రామం. మాకు అక్క బాగా నేర్పిస్తుంది, మాకు మోటివేషన్ కూడా ఇస్తుంది. నేను ఇది ఎందుకు నేర్చుకుందాం అనుకున్నానంటే, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. దానివల్ల నేను ఎందరినో ఎదిరించగలను, నాకు నేనుగా ఉండగలను. జగదీశ్వరి స్వగ్రామం తుని నియోజకవర్గంలోని సత్యవరం. 2 ఆడపిల్లలైన తండ్రి గణేష్ కుమార్తెలకు కర్రసాము నేర్పించారు. వీరిలో జగదీశ్వరి మంచి నైపుణ్యాన్ని సంపాదించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన ముందు ఎవ్వరు నిలబడినా కూడా బలాదూర్ అన్న చందంగా కర్ర పడితే చెలరేగిపోయే జగదీశ్వరిని పుట్టింటి వద్దనే కాదు, అత్తింటి గ్రామస్తులైన రావికంపాడులో కూడా అభినందిస్తుంటారు. ఆడపిల్ల అబల కాదని, కర్ర పడితే భద్రకాళి అని ప్రశంసిస్తుంటారు.